అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ సపోర్ట్ తో నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు తక్కువ కాస్ట్ లో నేను మా అమ్మాయికి స్టిచ్ చేసిన డ్రెస్సెస్ మోడల్స్ చూపిస్తాను. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ వచ్చేస్తాయి, మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. నేను ఒక్కొక్క డ్రెస్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి. కింద బ్లాక్ కదా, కింద వచ్చేసి నేను బ్లాక్ క్లాత్ గాగ్రాకి వాడాను ఫ్రాక్ కిందికి. పైన బాడీ వచ్చేసి గోల్డ్ కలర్ క్లాత్ కి ఈ బ్యాక్ హోల్ పెట్టేసి స్టిచ్ చేశాను. అలాగే పైన ఇలా బోట్ నెక్ తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా డబుల్ ఫ్రిల్స్ పెట్టేశానండి. మనం కింద గాగ్రాకి ఏ క్లాత్ అయితే వాడానో అదే హ్యాండ్స్ పెట్టేశాను డబుల్ ఫ్రిల్. చాలా తక్కువ కాస్ట్ లోనే స్టిచ్ చేసుకున్నాను. ఇది నేను మీటర్ వచ్చేసి 120 రూపీస్ ఇచ్చేసారు. కింది దానికి నాకు 3 మీటర్స్ పట్టింది. అంతా నాకు 1000 రూపీస్ కూడా పట్టలేదు. ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి ఇది కూడా హోల్ పీస్, నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఈ లైనింగ్ అంతా వచ్చేసి ఒక 700-800 లోపల నాకు డ్రెస్ పూర్తి అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి. మనం మినిమం ఇది బయట కొనాలంటే 2000 రూపీస్ లేనిది 2-2.5 అంత లేనిది రాదు కదా. 1000 బిలోలోనే ఇంత మంచి డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉంది లాంగ్ ఫ్రాక్. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఏనండి. చూసారు కదా, కింద నేను పింక్ క్లాత్ తీసుకున్నాను. పైన వచ్చేసి స్కై బ్లూ క్లాత్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందే తీసుకున్నాను. హ్యాండ్స్ కింద స్మాల్ ఫ్రిల్స్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ కి ఇక్కడ షోల్డర్ దగ్గర హోల్ పెట్టేశాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా చిన్న హోల్ పెట్టేశాను. ఈ స్కై బ్లూ క్లాత్ కి పింక్ చాలా బాగా సెట్ అయింది. ఫ్రాక్ కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఇది కూడా నాకు వచ్చేసి ఇది మీటర్ 500 ఇచ్చేసారు పైది. అయితే హాఫ్ మీటర్ తీసుకున్నాను. హాఫ్ మీటర్ లో నాకు బాడీ హ్యాండ్స్ వచ్చేసాయి. తర్వాత కిందిది 2.5 తీసుకున్నాను. మాక్సిమం ఇది కూడా 1000-1200 లోపు వచ్చేసింది. చూడండి బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. పాట్ నెక్ పెట్టేసి ఇక్కడ బటన్ పెట్టేసుకున్నాను. ఇది కూడా సింపుల్ గా కొద్దిగా బోట్ నెక్ పెట్టేశాను. హ్యాండ్స్ కి ఇట్లా పైపింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇలా సెట్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఎక్కువ కాస్ట్ పెట్టకుండా మనమే స్టిచ్ చేసుకుంటే చాలా సింపుల్ గా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇది వచ్చేసి నేను ఓల్డ్ శారీతో స్టిచ్ చేశాను. సింపుల్ గా ఓల్డ్ శారీతో గాగ్రా స్టిచ్ చేశాను. ఇక్కడ కరెక్ట్ గా ఫిట్టింగ్ ఉన్నప్పుడు మనకు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను సైడ్ కి జిప్పు సెట్ చేశాను. ఇక్కడ ఒక చిన్న హుక్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి దీనికి కాంబినేషన్ లో నేను ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం షార్ట్ గా, మరీ పొడుగా కాకుండా ఇలా చిన్నగా సెట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ ఆరెంజ్ ఫ్లవర్స్ రెడ్ అండ్ ఆరెంజ్ లో వచ్చేసింది. అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి. దీనికి కరెక్ట్ కాంబినేషన్ అని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి సింపుల్ గా చిన్న హ్యాండ్స్, మరి పెద్దవి కాకుండా
చిన్నగా సెట్ చేసేసి ఇలా నెక్ రౌండే పెట్టేశాను. ముందర ఒకటి కొంచెం చిన్న స్టార్ నెక్, వెనకాల జిప్పు. ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ పెట్టేశాను కాబట్టి ఇలా జిప్పు, ఓపెన్ జిప్పు పెట్టేశాను. ఈ ఆరెంజ్కు గ్రీన్కి కాంబినేషన్ నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇది కూడా నాకు ఇది ఆల్రెడీ ఓల్డ్ శారీనే కాబట్టి దీనికి వచ్చేసి మనీ కూడా తక్కువనే ఖర్చు అయింది. ఇది 500 మీటర్ అంటే ఇది కూడా హాఫ్ మీటర్లో నేను సెట్ చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కాటన్ తీసుకున్నాను కాబట్టి గాగ్రా లైనింగ్ అంతా కలిపి నాకు 400-500లో ఈ డ్రెస్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇది క్లాత్ మనకు సింగిల్ గా దొరుకుతుంది కదా మీటర్ లెక్కన. ఈ క్లాత్ ఒక 2 మీటర్స్ తీసుకొని ఇలా పీసులు కట్ చేసి కింద వెడల్పుగా పైన చిన్నగా వచ్చేటట్టుగా రెడీమేడ్ గాగ్రాస్ దొరుకుతాయి కదా మనకు లాంగ్ మెద్దీస్, ఆ టైప్ లో సెట్ చేసుకున్నాను. కింద నెక్ క్లాత్ వేసి లేస్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను పైన బ్లౌజ్ లా కాకుండా కింది వరకు ఓపెన్ కట్స్ డ్రెస్ ఉంటుంది కదా అలా సెట్ చేశాను. చూసారు కదా, ఇలా కాలర్ పెట్టేసి చిన్న హ్యాండ్స్ పెట్టేసాను. ఇది రెడ్ కలర్ లో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను రెడ్ కలర్ క్లాత్ కొద్దిగా తీసుకొని బాడీకి సెట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లాత్ నా దగ్గర మిగిలినది ఉంటే ఇలా సెట్ చేసుకున్నాను. దీన్నే కాంబినేషన్ లో ఇక్కడ నెక్ దగ్గర సెట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కింద ఇది మాత్రమే ఇక్కడ ఓపెన్ పెట్టేశాను. ఇప్పుడు మిడ్డీ పైన లాంగ్ మిడ్డీ పైన ఇది వేసుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి ఇక్కడ పింక్ లేస్ తీసుకున్నాను కాబట్టి కింది సైడ్ ఈ మిడ్డీకి కూడా పింక్ లేస్ వేసేసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చేసిందండి నాకు. ఇది మీటర్ వచ్చేసి 250కి వచ్చింది. నేను 1.5 మీటర్ తీసుకున్నాను. పైన టాప్ కి సరిపోయింది. కిందది వచ్చేసి నాకు 1 మీటర్ లోపలనే పట్టేసింది. ఇది వచ్చేసి మనకు మీటరు 60 రూపీస్ ఆర్ 70 రూపీస్ లో వచ్చేసింది. చాలా తక్కువ ఉంటుంది ఇది కాస్ట్. కాబట్టి నాకు ఈ డ్రెస్ కూడా 1000 లోపలనే అయిపోయింది. మనం బయట కొనాలంటే 1000కి ఏ డ్రెస్ రాదు అసలుకి. మినిమం 2 or 3,000 పెడితేనే ఇంత గ్రాండ్ డ్రెస్సెస్ వచ్చేస్తాయి కదా. కాబట్టి మనం తక్కువ కాస్ట్ లో ఇలా క్లాత్ సెలెక్ట్ చేసుకొని మనమే స్టిచ్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ లోనే డ్రెస్సులు మంచి డ్రెస్సులు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓల్డ్ శారీతో నేను లంగా స్టిచ్ చేశానండి. ఇది మా అమ్మది మినిమం 40-50 ఇయర్స్ బ్యాక్ శారీ ఇది. ఆ శారీతో నేను మా బేబీకి పట్టు లంగా అయితే బాగుంటుంది ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఎప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ఇలా స్టిచ్ చేశాను. ఇది ఓల్డ్ పట్టు శారీతో నేను ఇలా లంగా సెట్ చేశాను. ఇదంతా మా అమ్మ చీర. ఇది చాలా ఓల్డ్ శారీ అయితే అది కొంగు అదంతా పెట్టిన చోటే చినిగిపోయింది కాబట్టి మిగిలిన భాగం అంతా తీసి నేను ఇలా పట్టులంగా సెట్ చేశాను. ఎప్పుడన్నా ట్రెడిషనల్ గా ఫంక్షన్స్ అప్పుడు పట్టులంగా వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇలా సెట్ చేసి దీనిపైనకి ఇలా నేను వేరే క్లాత్ కింద బార్డర్ కలర్ లో సెట్ అయ్యేటట్టు ఇక్కడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా వచ్చేసింది. ఇది వచ్చేసి నాకు మీటరు 750 ఇచ్చేసారు. అయితే నేను 70 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అంటే మామూలుగా మనం బ్లౌజ్ పీస్ కి ఎంత తీసుకుంటామో అంత తీసుకుని ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. సింపుల్ గా ఇలా బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టేశాను.
వచ్చేసి గాగ్రా సెట్ చేశాను దీన్ని. ఇది కూడా నేను క్లాత్ తీసుకున్నాను, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అక్కడ నుంచే వచ్చేసాయి. ఈ క్లాత్ వచ్చేసి నాకు మీటర్ 250 ఇచ్చేసారు. మొత్తం నేను 2.5 మీటర్ తీసుకున్నాను. ఇలా కిందికి గాగ్రా, ఈ పైన వచ్చేసి ఈ ఫ్లవర్స్ కి సెట్ అవుతుందని చెప్పేసి నా దగ్గర గోల్డ్ క్లాత్ ఉంటే ఇలా సెట్ చేసుకున్నాను. దీనికి కూడా ఇలా జిప్పు పెట్టేసి హుక్ పెట్టేశాను. ఈ గాగ్రాస్ అనేవి మనం బెల్ట్ పెట్టేసి మధ్యలో తాడు పెట్టేస్తే ఇలా కుచ్చులు కుచ్చులుగా వచ్చేసాయని చెప్పేసి నేను అన్ని కరెక్ట్గా సెట్ చేసి ఇలా ఓపెన్ జిప్పు పెట్టేశాను. అప్పుడే నడుము దగ్గర నీట్గా ఉంటుంది. ఎందుకంటే బ్లౌజు చిన్నగా సెట్ చేస్తాను కదా, ఇలా ఇక్కడ దాకానే ఉంటుంది కరెక్ట్గా. మనకు ఈ థ్రెడ్ ఎక్కించినప్పుడు ఇక్కడ ముడతలు ముడతలు రాకుండా ఉంటుంది అని చెప్పేసి మ్యాక్సిమం నేను కరెక్ట్ కొలతలు పెట్టేసి ఇలా సెట్ చేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ ఫ్లవర్స్కి సెట్ అయ్యేటట్టు రెడ్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్లో తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ నాకు తక్కువనే వచ్చేసింది. మీటర్ 150 ఇచ్చేసారు. ఇక్కడ నేను హాఫ్ మీటరే తీసుకున్నాను. బ్లౌజ్ ఫుల్ లెంత్ ఉండదు కదా, హాఫ్ లెంత్ వరకే ఉంటుంది కాబట్టి హాఫ్ మీటరే సరిపోయింది. హ్యాండ్స్ కూడా చిన్నగా పెట్టేశాను కాబట్టి దీన్ని కూడా సింపుల్గా బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ సైడ్ మాత్రం ఇలా చిన్న హోల్స్ పెట్టేసుకున్నాను. వాటర్ డ్రాప్ లాగా ఓపెన్ బటన్స్ పెట్టేసి ఇలా హోల్ వచ్చేటట్టుగా ఇక్కడంతా బోట్ నెక్ ఇలా సింపుల్గా సెట్ చేశాను. దీనికి వచ్చేసి నాకు మ్యాక్సిమం ఒక 1200 అట్లా అయింటుంది. సింపుల్గా మనకు ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవడానికి చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి ఇవి. ఫైనల్గా ఇది వచ్చేసి లంగా పైట రెడీమేడ్ దొరుకుతుంది కదా మనకు, అది తీసుకున్నాను. ఇది సింపుల్గా ఏముండదు, అంతా అక్కడ నుంచే స్టిచ్ చేసుకుని ఉంటుంది. ఓన్లీ సైజు ఒకటి, సైడ్ కుట్టు వేసుకోవడం ఒకటే ఉంటుంది. కాకపోతే దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చేస్తుంది కదా, దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది దీనిపైకి ఇది పైట చున్నీ వచ్చేసింది. మనం లంగా పైట లాగా వేసుకోవడానికి ఈ పింక్ కాంబినేషన్కి బ్లూ కలర్ పైట ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గా పీస్ ఇచ్చేస్తారు, మనమే స్టిచ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ముందర ఫ్రిన్స్ కట్ తీసుకున్నాను. ఫ్రిన్స్ కట్ స్టిచ్ చేసి నెక్ వచ్చేసి కాలర్ నెక్ పెట్టేశాను. మామూలుగా లేసు ఇందులోకి సెట్ అయ్యేటట్టు, హ్యాండ్స్ కి ఈ గాగ్రాకి సెట్ అయ్యేటట్టు నా దగ్గర ఈ డిజైన్ క్లాత్ ఉంటే కాలర్ కి సెట్ చేసుకున్నాను. తర్వాత వెనుక సైడ్ కూడా ఇలా వాటర్ డ్రాప్ లాగా పెట్టేసి ఈ హోల్ని కవర్ చేసేసాను వేరే క్లాత్ వేసి. కింద కూడా ఈ బ్లూ పైట వచ్చింది కాబట్టి బ్లూ పైపింగ్ చేసేసి ఇక్కడ థ్రెడ్స్ సైడ్కి ఓపెన్ వచ్చేసి బటన్స్ సైడ్ జిప్పు వేసేసాను ఈ బ్లౌజ్కి. ఎందుకంటే మనకు ఇక్కడ ముందర ఫ్రిన్స్ కట్ వచ్చేసింది, నేను ఇక్కడ బటన్స్ ఏం పెట్టలేదు. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఇట్లా వాటర్ డ్రాప్ వేసి హోల్ కవర్ చేశాను కాబట్టి బటన్స్ పెట్టే ఛాయిస్ లేదు. కాబట్టి ఇట్లా సైడ్కి బటన్స్ కూడా పెట్టుకోవచ్చు సైడ్కి, కానీ బటన్స్ అయితే మనకు ఒక్కొక్కటి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా జిప్ అయితే జస్ట్ అలా కిందికి అనేసి కింద ఇలా ఒక హుక్ పెట్టేసామనుకోండి సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇది ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, మరీ హెవీ ఫంక్షన్స్ అప్పుడు, అలాంటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి ఒక డ్రెస్ ఇలా తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా నేను కుట్టిన డ్రెస్సులు మొత్తం అన్ని ఎలా ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.